బ్రేకింగ్ చూస్తున్నాం 22 అంశాలకు ఏపీ కేబినెట్ ప్రస్తుతం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ పలు అంశాలపై ప్రస్తుతం చర్చించింది. క్షేత్రస్థాయిలో గ్యాస్ కొరత లేకుండా చూడాలని కేబినెట్ నిర్ణయించింది. యుద్ధ ప్రాతిపదికన 10 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నారు. ఇరవై 22 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ పలు అంశాలపై చర్చించింది. క్షేత్రస్థాయిలో గ్యాస్ కొరత లేకుండా చూడాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక యుద్ధ ప్రాతిపదికన 10 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలని మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, కేబినెట్ భేటీకి సంబంధించి మీ దగ్గరున్న తాజా అప్డేట్స్ ఏంటి? రైట్ చందు, నేడు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. అయితే మరి కొద్దిసేపటి క్రితం అయితే ఏపీ కేబినెట్ ముగిసింది. అయితే దీంట్లో ప్రధానంగా అయితే ప్రారంభించారు. దీంట్లో చూసుకున్నట్లయితే 22 అంశాలు కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 60 మీటర్ల ఎత్తు భవన నిర్మాణాలకు ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఏదైతే రాష్ట్రంలో 96 కొత్త పోస్టులు ఏర్పాటు చేసేందుకు, దాంతో పాటు 1730 పోస్టుల సృష్టించడానికి కూడా పోస్టులు ఏదైతే ఉద్యోగాల భర్తీకి కూడా ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఒడ్డెర సంఘాల అదేవిధంగా క్వారీ లీజులకు ప్రాధాన్యత ఏదైతే ఉందో గతంలో యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు దీన్ని కూడా నేడు ఏపీ కేబినెట్ అయితే ఒడ్డెర కులస్తులకు కేటాయించాలి అని చెప్పని ఆమోదం తెలిపింది. దీంతో పాటు ప్రీమియం సీన్ రైజ్ ఫీజులు ఏవైతే ఉన్నాయో 50% రాయితీ ప్రతిపాదన కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీంతో పాటు బీసీ వెల్ఫేర్ స్కూళ్లకు సంబంధించిన కొత్త పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు కూడా మంజూరుకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు ప్రాపర్టీ ట్యాక్స్ అదేవిధంగా బకాయిలకు, దీంతో పాటు గ్రీన్ ఏదైతే సిగ్నల్ అదేవిధంగా మున్సిపాలిటీల్లో 1 టైం ఏదైతే రిలీఫ్ ఉందో దానికి సంబంధించి కూడా అయితే నేడు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఇట్లా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మొత్తం మీద 22 అంశాలకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీంట్లో ప్రధానంగా ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేయాలనుకుందో గెజెట్ నోటిఫికేషన్, దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో అయితే ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులకు పనులకు 606 కోట్ల రూపాయలు ఆమోదంతో పాటు పొంగనూరు కాలువ ఆధునీకరణతో పాటు 169 కోట్ల రివైజ్డ్ ఎస్టిమేట్, దాంతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నిర్వహణకు 4.4 ఏదైతే ఉందో 4.4 కోట్ల ఖర్చుకు, అదేవిధంగా కాలువల వద్ద వాచ్మెన్ అదేవిధంగా వార్డుకు 27 కోట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా ఆమోదం తెలిపింది. దీంతో పాటు పోలవరం భూమిధారతో పాటు ఎకరాకు 4.2 కోట్ల తెలిపింది. వీటన్నిటికి ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే ప్రధానంగా అమరావతి రాజధాని మాత్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఈ నేపథ్యంలోనే కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఈ నెల 28న కూడా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.